సంగారెడ్డి జిల్లా చోటాకూర్ మండలం సుల్తాన్పూర్ వద్ద జేఎన్టీయూ ఇంజనీరింగ్ కళాశాల నిర్మాణం చేపట్టి ఏళ్లు గడుస్తున్నా తనకింకా నష్టపరిహారం చెల్లించలేదని ఓ బాధిత రైతు పెట్రోల్ డబ్బాతో ఆత్మహత్యాయత్నం చేసుకుంటానంటూ హల్చల్ సృష్టించాడు. ఈ ఘటన సంగారెడ్డి జిల్లా చోటాకూర్ మండలం సుల్తాన్పూర్ జేఎన్టీయూ కళాశాల వద్ద చోటు చేసుకుంది. సంగారెడ్డి జిల్లా చోటాకూర్ మండలం సుల్తాన్పూర్ వద్ద నిర్మించిన జేఎన్టీయూ ఇంజనీరింగ్ కళాశాల నిర్మాణం చేపట్టి ఏళ్లు గడుస్తున్నాయి. ప్రస్తుతం కళాశాలలో విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారు. అప్పట్లో విద్యాశాఖ మంత్రిగా దామోదర రాజనరసింహ కొనసాగిన సమయంలోనే జేఎన్టీయూ కళాశాల నిర్మాణం గావించారు. ఈ కళాశాల నిర్మాణం కోసం రైతుల నుండి భూమిని సేకరించారు. అందులో భాగంగా రైతులకు నష్టపరిహారాన్ని సైతం అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం మంత్రి దామోదర రాజనరసింహ అందించారు. కానీ తనకింకా భూ నష్టపరిహారం అందలేదని ఓ రైతు కుటుంబం పెట్రోల్ డబ్బాతో ముందుకు వచ్చారు. కళాశాల ప్రాంగణంలో చెట్లను ముళ్ళ పొదలను తొలగించి నిర్మాణాలను చేపట్టేందుకు కళాశాల యాజమాన్యం పనులు చేపట్టింది. ఈ పనులను బాధిత భూ నిర్వసిత కుటుంబం అడ్డుకుంది. జేఎన్టీయూ కళాశాల నిర్మాణంలో తమ భూమిని ఇచ్చామని, భూ నష్టపరిహారం తమకింకా చెల్లించలేదని వాపోయారు. తనకు నష్టపరిహారం చెల్లించకుండా తమ పట్టా భూమిలో ఎలా పనులు చేస్తారంటూ రైతు కుటుంబం కళాశాల యాజమాన్యాన్ని నిలదీసింది. పెట్రోల్ డబ్బాతో నిరసన వ్యక్తం చేశారు. అధికారులను కలిసి తమ గోడు వివరించినప్పటికీ రేపు మాపు అంటూ తప్పించుకునే ధోరణిలో మాయమాటలు చెప్తూ తమకు అన్యాయం చేశారని వాపోయారు. తమ పట్టా భూమికి రైతు బంధు కూడా పడిందని తెలిపారు. రాత్రికి రాత్రి అధికారులు తన పట్టా పాస్ పుస్తకంలో నుండి తన పట్టా భూమిని తొలగించారని బాధిత రైతు ఆవేదన వ్యక్తం చేశారు. అప్పట్లో విద్యాశాఖ మంత్రిగా ఉన్న దామోదర రాజనరసింహనే ప్రస్తుతం ఆరోగ్య శాఖ మంత్రిగా కొనసాగుతుండడంతో మంత్రిని సైతం కలిశామని తెలిపారు. కానీ సరైన న్యాయం జరగడం లేదంటూ బాధిత కుటుంబ సభ్యులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా తమ బాధను అర్థం చేసుకొని నష్టపరిహారాన్ని అందించవలసిందిగా జేఎన్టీయూ ఇంజనీరింగ్ కళాశాల భూ నిర్వాసిత బాధితులు కోరుతున్నారు. ఇప్పుడు మాట ఇచ్చినప్పుడు ఆ సార్ని అడగండి కదా, మరి ఈడ ఎందుకు ఆపుతున్నారు? మరి ఆ రేట్ కాదమ్మా, ఇప్పుడు సార్ అయితే 5 గుంటలు అడుగుతున్నాం సార్. ఒక 5 గుంటలు సార్. మాకు ఒక్క 4 మగ పిల్లలు ఉన్నారు సార్. వాళ్ళు ఎట్లా బతుకుతారు సార్? ఉండాలని 5 ఎకరాలు ఉండని ఒకే వాళ్ళు ఎట్లా బతుకుతారు? అనుకూలమైన రేటు గవర్నమెంట్ ఇవ్వదు. అప్పుడు పాస్ అయిందన్న కట్టియాలి కదా సార్. మరి గవర్నమెంట్ దగ్గర ఏం రేటు ఉందో అదే ఇస్తుంది. గవర్నమెంట్ రూల్కి అందరికీ కాదు. ఆటలు సంపాదించింది. మాది అన్ని సంవత్సరాలు మా పేరు మీద ఉంది. రైతు బంధు వంటి కలెక్టర్లు చేసింది, ఆర్డీఓ చేసింది, ఈసీఎల్ గిట 3 సార్లు 4 సార్లు చేసినాం. ఆడికించి అయినాక నల్మంత్రాన్ని ఇంకెవరం మా భూమి వాళ్ళే చేసి ఆర్డీఓ చేసే కలెక్టర్ ఇప్పుడు ఒక్కరు చేయొచ్చు సార్. మేము ఇంతమందికి ఇంత తప్పు చేస్తాం, తప్పు అంటారు వాళ్ళు. పెద్ద పెద్దలు ఇట్లా భూమి మార్చేసారు కదా సార్. మరి మా మీద గిట్ట మార్చుకుని మాకు వీళ్ళు సార్ ఇప్పుడు చేసిరు కదా సార్. వాళ్ళు అప్పుడు ఆ రేట్ అన్నా కట్టేయాలి కదా సార్. అప్పుడు చెప్పిన రేట్ అన్నా కట్టేయాలి కదా సార్. మేము ఇస్తాం ఇవ్వమంటే గవర్నమెంట్ రేట్ ఏం కావాలి సార్? అది ఏమైందంటే ఇది పోయిన రోజు సార్ దగ్గర పోయినాం. అవును తెలుసు, నేను పోయిన రోజు ఫస్ట్ ఏమన్నా సార్ ఇక్కడ జాగ్రత్త కొద్దిగా సెకండ్లకు జాగిస్తాను ఇప్పిస్తాను పోయి మీకు జాబ్ ఇప్పిస్తా తీసుకోండి అని చెప్పి మాట్లాడు. అంత అయిపోయినాక వీళ్ళు ఇంతకెప్పుడు వాళ్ళు అంతకెప్పుడు మళ్ళీ ఇప్పుడు మళ్ళీ శుభ్రం అయింది సార్. సుల్తాన్పూర్ మండల్ చోట్పూర్ మా భూమి ఇది 3 ఎకరాల 5 గుంటలు పట్ట భూమి. ఇంతకుముందు ఆల్రెడీ ఎకరం 35 గుంటలు పోయింది జేఎన్టీలకు. ఇప్పుడు ఉన్న భూమికి మాకు ఎలాంటి రూపాయి రాలేదు. దౌర్జన్యంగా తీసుకుంటున్నారు సార్. ఇక ఇస్తాం అగ ఇస్తాం. ఆర్డీఓ దగ్గరకు పోతే 8,30,30,000 ఇస్తాము. ఇది అఫీషియల్ చెక్ తీసుకోండి అంటారు. ఏదన్నా ఉంటే కోర్టులో పోయి కొట్లాడండి వస్తాయి పైసలు అంటారు. మేము అప్పటి రేటు కట్టియాను సార్ అంటే ఇప్పటిదాకా గిట్ట కట్టియలేరు. ఒక 10 గుంటలు ఇవ్వమంటే గిట్ట లేదురా బాబు అని చెప్తారు. మాకు తెలియకుండానే రైతు బంధు వచ్చింది మా పేరు మీద పాస్బుక్ వచ్చినాక మళ్ళీ నైట్ నడిచే మార్చేసి రైతుకు చెప్పకుండా గిట్ట మార్చేసి సార్. అది కలెక్టర్ దగ్గరికి పోయినాం, కలెక్టర్కి అప్రూవల్ అయ్యి పాస్బుక్ వచ్చింది, రైతు బంధు పడ్డది. మళ్ళీ మాకు తెలియకుండానే మా పేరు మార్చారు. దామోదర్ సార్ దగ్గరికి పోయినాం, సార్ న్యాయం చేస్తున్నాడు.
4 సార్లు గిట్ట పోయినాం, ఆర్డీఓ దగ్గరికి పోయినాం. వాళ్ళు మొత్తం ఇంకేం చేయాలి సార్? గుంటలు ఇస్తా, ఉద్యోగాలు ఇస్తారా, న్యాయం చేస్తారా అని చెప్పింది సార్. సైన్స్కెళ్ళి జాబులు గిట్ట ఇస్తామన్నాడు. ఇప్పటి గిట్ట ఇప్పుడు మేము పోయి అడిగితే ఇప్పుడు కావాలి ఇంతట్లా అని అంటారు. మా భూమి మాత్రం తీసుకొని ఇప్పుడు అవుతుంది అంటారని మాకు 10 గుంటలు ఏమంటే ఇస్తారు. కాదంటే ఎట్లా కాదు సార్? ఇక మాకేం ఆధారం లేదు సార్. 10 మంది ఉన్నాం, 10 మంది ఇక ఇక్కడనే పెట్రోల్ పోస్తాలు కట్టుకుంటాం అందరం. ఇంకా దానికి మించి ఇంకేం లేదు. మాకు కలెక్టర్ రేటు పోయినాము, అన్ని దిక్కులో తిరిగినాం, లాయర్ గిట్ట పెట్టినాం, పైసలు మస్తు పెట్టినాము. అప్పుడు తీసుకున్నారు, ఇక 2012లో తీసుకున్నారు. ఎకరా 35 గుంటలు తీసుకున్నారు సార్. ఇది 3 ఎకరాలు 5 గుంటలు మా తాతలు సంపాదించిన ఎవరు తీసుకురాలే. 1 రూపాయి గిట్ట ఇప్పటికి మేము తీసుకోలేము. ఒక రోజు వచ్చి ఇది కాదు ఇది తీసుకోండి, ఉంచుకోండి కానీ మీ పేరు మీద కదా అని చెప్తారు సార్. మా పేరు మీద ఉన్న భూమి తీసుకొని వస్తుంది కానీ మా పేరు మీద అంతా ఎట్లా కాదు సార్. 10 గుంటలు కావాలి అన్నాం సార్. 10 గుంటలు ఆగి ఆ రోజులల్లో 6,47,000 పోయింది. ఆ రేటు కట్టించి అప్పటిదాకా ఇప్పుడు ఏమైనా ఇంట్రెస్ట్ అయిందేమో అది కట్టి ఇవ్వండి సార్ అని చెప్తే అఫీషియల్గా 8,47,000 77,000 వస్తాయి, అవి తీసుకోండి అంటున్నారు సార్. మళ్ళీ కోర్టులో కేసు వేసుకోండి అప్పుడు వస్తాయి. ఇప్పుడు తిరిగింది కాక ఇంకా తిరుగుతాం. ఆల్రెడీ వచ్చి జేసీబీ నడిపిస్తారు సార్. జేసీబీ వస్తే నేను వచ్చి ఆపితే మాకు సార్ చెప్పిండు పైనుంచి ఆపమంటే మాకు డబ్బులు రాలేవు సార్ ఇప్పటిదాకా ఇట్లా ఏ లెక్కతో నడిపిస్తారు సార్ మీరు అని మేము అన్నాం. మాకు పాస్బుక్ వచ్చింది, రైతు బంధు పడ్డది, రైతుకు తెలియకుండా మారుస్తారు సార్. రాత్రి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి కదా సార్. రాత్రి అన్నకి ఇట్లా మీ భూమికి ఇట్లా అయింది ఆల్రెడీ గవర్నమెంట్ తీసుకున్నాక మళ్ళీ వస్తుందా సార్? మా పేరు మీదకి వస్తుంది అది. ఇప్పటికైనా 10 గుంటలు ఇచ్చి మాకు జాబులు ఇచ్చి ఇక ఉన్న రేటు కరెక్ట్ కట్టి ఇవ్వమని సార్ ఇస్తాము. కోట్లు వస్తాయి సార్. అట్లయినా సరే మినిమము 3,50,00,000 పోతుంది సార్. 3 ఎకరాలు 5 గుంటలు సార్. జీవితాంతం చేసినా కానీ మేము సంపాదించలేము సార్. 10 మందికి మాకు 4 పిల్లలు ఉన్నారు సార్. మీరేమో ఇట్లా బతుకుతారు.